హాయ్ అండి, నమస్తే. నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను వచ్చి గ్యాస్ బర్నర్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే. ఈ గ్యాస్ బర్నర్స్ అనేవి మనం పాలు పొంగినప్పుడు జిడ్డు అనేది పెరిగిపోతుంది కదండి. దాన్ని మనం తొలగించేస్తే ఆ హోల్స్ అనేవి ఓపెన్ అయ్యి గ్యాస్ అనేది ఈక్వల్గా వస్తుంది. ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకుని హీట్ చేశానండి. బాగా బాయిల్ అయిన తర్వాత ఈ గ్యాస్ బర్నర్ అనేది యాడ్ చేసుకుని ఒక ఇనో ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్ కొద్దిగా వేసుకోండి. మొత్తం ఒకసారి వేసుకుంటే పొంగిపోద్ది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత హాఫ్ చెక్క నిమ్మబద్ద అనేది యాడ్ చేసుకుని, మీరు ఈ నిమ్మబద్ద అనేది మనం బయట నుంచి ఏదైనా తెచ్చుకుంటాం కదా రెస్టారెంట్లోని, వాటిని యూజ్ చేసుకోవచ్చు చక్కగా పడేయకుండా. చూడండి, నేను 2 కల నానబెట్టాను. 4కి బాగా నాని ఎలా వచ్చిందో చూడండి. పట్టుకుంటే బ్లాక్ కలర్ అనేది బయటకు వస్తుంది. ఇలా పాడైపోయిన బ్రష్తో కానీ మనం సామాన్లు తోముకునే దాంతో కానీ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని వాడుకుంటే మనకి గ్యాస్ అనేది లీక్ అవ్వకుండా ఉంటుందండి. ఇక్కడ కలర్ అనేది శాశ్వతం కాదండి. ఈ కలర్ మళ్ళీ మనం వంట చేసుకుంటాం కదండి, అప్పుడు మామూలుగా యాజిటీస్గా బ్లాక్ కలర్ అనేది మారిపోద్ది. ఇలా మొత్తం క్లీనింగ్ అనేది అయిపోయిందండి. ఇప్పుడు మనం నిమ్మ చెక్క అనేది తీసుకున్నాం కదండి, ఒకసారి దాన్ని పైన మొత్తం ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా గ్యాస్ బర్నర్ క్లీనింగ్ అనేది అయిపోయింది. దీన్ని ఇంకా నీట్గా వాటర్ తోటి వాష్ చేసుకుని యూస్ చేసుకుంటే మనకి గ్యాస్ అనేది చాలా ఆదా అవుతుంది. చూడండి, చెక్క మొత్తం క్లీన్ అయిపోయింది. ఒకసారి నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది వాష్ చేయండి, ఇది వాష్ చేసింది, మీరే తేడా గమనించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్